ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వైద్యుడిపై నమోదైన కేసులో రిమాండ్ కు తరలించకుండా ఉండేందుకు నగదు డిమాండ్ చేసిన సూర్యాపేట డీఎస్పీ పట్టణ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ తో పాటు వైద్యుడిపై సూర్యాపేట ఐఏఎం ప్రతినిధుల ఫిర్యాదుతో ఏప్రిల్ 29న పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో రిమాండ్ కు పంపకుండా ఉండాలంటే డీఎస్పీ పార్థసారథి, పట్టణ సిఐ వీరరాఘవులు 25 లక్షలు ఇవ్వాలని వైద్యుడిని డిమాండ్ చేశారు. దీంతో ఆ వైద్యుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు అడిగినట్టు ఆధార్ చూపడంతో డీఎస్పీ సిఐలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు. ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఎవరికి మన సిఐ గారికి అగెనిస్ట్, డిఎస్పీ గారికి అగెనిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పీ గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి.